యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మా అమ్మ నన్ను ఈ గజ్జల్ని ముట్టుకొనిచ్చేదే కాదు. అలాంటిది నీ చేతికిచ్చిందంటే నువ్వే అర్థం చేసుకో. అరే 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 ఈ వేళప్పుడు తలిపేస్తే ఇద్దరికి బుద్ధి లేదనుకుంటారే. సరసం కాదండి, కోపం. ఓ, ఎవరి మీద? మీ మీదే. అది ఎప్పుడు ఉండేదిలే గాని ముందెళ్ళి తలుపుతీవే. ఒక్క నిమిషం నా గోడు వినండి. సరే ఏడు. గానం రామలక్ష్మి, నృత్యం ఆద్య అని జానకక్క రాయగానే పెదాలు సాగదీస్తూ స్మైల్ ఇచ్చారు. మరి ఏడవమంటావా? నా పేరు కూడా రాయమని చెప్పడానికి మీకు నోరు రాలేదా? నీకేం వచ్చే? ఎప్పుడైనా అడిగారా? నేను చుడీదార్ వేసుకుంటే నెమలిలాగా నాట్యం చేస్తానని మీకు తెలుసా? నాలో టాలెంట్ ని కూడా చూడాలా వద్దా? ఎక్కడ చూడాలి? పెళ్ళయ్యాక వంట చేయమంటే వాంతులు చేసుకున్నావు. బిట్టుని కడుపులో వేసుకుని పుట్టింటికి వెళ్ళిన నీలో ఇంకేం కాళ్ళు ఉన్నాయనుకుంటాను. ఆపవే ఆపవే ఆపవే. ఈ ఇంట్లో నుంచి శ్లోకాలు మాత్రమే వినిపించాలి, శోకాలు కాదు. పోనీ నాట్యం చేయనా? ఇంటర్ చదివేటప్పుడు గజ్జె కట్టాను. ఎవరికి? నాకే. ఆద్య పేరిచ్చి జానకక్క తప్పు చేసింది. నా పేరిచ్చుంటే బాగుండేదని మీరు బాధపడతారని ముందే చెప్తున్నాను. విసిగించకుండా ముందెళ్ళి తలుపుతీ పదవే. నా పేరు రాస్తానంటేనే. నీకు అంత ప్రతిభ ఉందా అన్న అనుమానమే. చూస్తారా? ఇప్పుడు చూపించడానికి తలిపేశావా? సరే, నాట్యం అంటున్నావు కదా, 6 నిమిషంలో వేసి చూపించాలి. ఇలా అన్నారు, బాగుంది. ఈ కవర్ ఇంకేం తక్కువ లేదు కానీ నృత్యం చెయ్యి. అరే, ఎందుకు నవ్వుతున్నారు? ఇది కూచిపూడి కాదే, కారపొడి తొక్కిన కోతిలా ఎగురుతున్నావు. నీ పేరిస్తే జనాలు నాట్యం చేస్తారు మన ఇద్దరి వీపు మీద. తప్పగా ఆద్య భరతనాట్యం చేయగలుగుతుంది. ఎవరైనా సరే మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను అంటే ప్రోత్సహించడానికి ముందుంటాడు నీ పెద్ద కొడుకు. స్వామి, నా చెల్లికిచ్చిన మాట నిలబెట్టుకోలేనేమోనని బాధపడుతున్న సమయంలో ఈ అవకాశం వచ్చింది. నీ గుళ్ళో నాట్య ప్రదర్శన చేసిన అందరి జీవితాలు బావున్నాయి. అందుకు ఉదాహరణ నేనే. నాకు ఉమ్మడి కుటుంబాన్నిచ్చావు. అందరి ఆలన పాలన చూసే నన్ను తన దగ్గరకు పిలిపించి నా చెల్లెలు సంధ్య ఆద్యను నా చేతుల్లో పెట్టి
నిన్ను చేరింది. ఇక్కడికి తీసుకొచ్చాక తనకు ఎవ్వరూ నచ్చట్లేదు, ఆద్యను ఎవ్వరూ మెచ్చట్లేదు. సంప్రదాయాలకు భిన్నంగా ఉందని విమర్శించిన వాళ్లకు నమ్మకం కలిగి అందరి మనసులో స్థానం సంపాదించుకోగలిగితే నా చెల్లెలి ఆత్మ కూడా శాంతిస్తుంది. ఆద్య మనసు కరిగి నా మాట విని తన కాళ్లకు గజ్జెలు కట్టుకొని నాట్యం చేసేలా చూడు స్వామి. నా భర్త నాతో మాట్లాడకపోయినా ఆ బాధను మౌనంగా భరిస్తూ ఆద్యను ఆయన దృష్టిలో మంచి అమ్మాయని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలీదు. అప్పటి వరకు ఎదురు చూసే సమయం కూడా లేదు. నా చెల్లెలు కూడా తను పుట్టిన ఊర్లో తన కూతురు ఆద్య నాట్య ప్రదర్శన చేస్తుందని సంతోషపడుతుంది. నా మొర ఆలకించు స్వామి. ఆద్య మనసు కరిగేలా చేసి నాట్యం చేసేలా చూడు స్వామి. చూసావమ్మా, మీ అక్క నా చేతిలో ఈ గజ్జలు పెట్టి నన్ను నాట్యం చేయమని ఆర్డర్ చేసి వెళ్ళింది. నన్ను కన్నది నువ్వు. తనలాగా ఇలా చేయ అలా చేయని నన్ను ఒక మాట కూడా అడగకుండా చేస్తున్నారు. ఏంటి మ్యాటర్? అరే చిన్నత్త ఎలా స్మైల్ ఇస్తుందో చూడు. అమ్మ ఫోటోని పట్టుకొని అలా అంటావేంటి? చిన్నత్త ఉన్నట్టే నువ్వు మాట్లాడుతున్నప్పుడు లేదని నేనెలా అనుకోను? సర్లే గాని జానకత్త నువ్వేదో మెగా డాన్సర్ అని అందరికీ పబ్లిసిటీ చేస్తుంది. అందుకేనా ఆ గజ్జలు కూడా ఇచ్చింది? నేను చాలా బాగా నాట్యం చేయగలను. ఎక్కడా? అమెరికాలోనా? ఎక్కడైనా సరే. అయితే గుళ్ళో బీభత్సం ఉంటుందన్నమాట. హలో డప్పు, మీరు చెప్తే నేను చెయ్యను. నాకిష్టం ఉంటేనే ఏ పనైనా చేస్తాను. మీరెవరూ నాకు నచ్చనప్పుడు నాట్యం కాదు కదా, చిన్న స్టెప్ కూడా వేయను. ఇదేంటి ఇలా రివర్స్ అయింది? నాట్యం వేయకపోతే జానకత్త అనుకున్నది జరగదు కదా. ఈ గజ్జలు తీసుకువెళ్ళి మీ అత్తకిచ్చేయి. ఖచ్చితంగా ఇస్తాను. నీకు డాన్స్ రానప్పుడు ఇవి తీసుకుని ఏం చేస్తావులే. హలో, వచ్చు అంటే రాదంటావేంటి? రాదు కాబట్టే కదా నచ్చని పని చేయను, ఇష్టం లేనప్పుడు కాలు కదపను, చెయ్యి ఓపను అని కవరింగ్ చేసుకుంటున్నావు. రాకపోతే రాదని చెప్తే జానకత్త కూడా ప్రచారం ఆపేస్తుంది. ఏ డప్పు, చెప్పమెరికా, నేను భరతనాట్యం చాలా బాగా చేస్తాను కాబట్టే మీ అత్త అందరికీ చెప్పి నాకు ఈ గజ్జలు ఇచ్చింది. అది ఆవిడ భ్రమ. చూస్తావా? చేస్తావా? ఆహా, చేయగలవా అని అందరూ నవ్వకుండా చూసుకో. హే,
చిన్నత, మీ అక్క నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆద్యని ఇబ్బంది పెడుతూ అలా మాట్లాడుతూ ఉంటాను. నువ్వు నన్ను క్షమించాలి, ఓకేనా? ఏమండి, మీరు కుంకం పెట్టుకోలేదు. ఏమండి, గుళ్ళకి వెళ్ళేటప్పుడే ప్రేమించే బుద్ధి మొదలవుతుందనుకుంటా. బాగున్నావని చెప్పాలనుకున్నాను. నెలకొకసారేగా చెప్పేది. రోజు చెప్తే నువ్వు ఇంట్లో ఉండవుగా. వదిలి వెళ్ళేంత అదృష్టం ఈ జన్మలో నాకెక్కడొస్తుంది? చాలు జరగండి. అమ్మో, అరే ఇది చాలా బాగుంది. ఎవరిని అడిగితే మా ఆయన కొనాలని చెప్పు. అదేంటే తీసి లోపల పెట్టేశావు? మీరు కొన్నారని చెప్పగానే అందరూ నవ్వుతారని పెట్టుకోదలుచుకోలేదు. వాళ్ళు చెప్పదులే, పెట్టుకోపద్దు. వద్దు, ఇది చూసి కుళ్ళుకునే వాళ్ళకన్నా ప్రశ్నలు అడిగే వాళ్ళే ఎక్కువైపోతారు. అది కాదే, షో చేసే ఛాన్స్ వచ్చినప్పుడు సెలరేగిపోవాలే. పెట్టేసుకో పెట్టేసుకో. సరే నీ ఇష్టం. రామా, 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 నువ్వింకా తయారవ్వలేదా? ఏ చీర కట్టుకోవాలో తెలియట్లేదమ్మా. ఈ చీర కట్టుకో, బాగుంది కదా. ఇదిగోనే ఈ గులాబీ చీర కట్టుకో. ఆహా, ఆ చీర కట్టుకో. ఇది కట్టుకోవే. నేను చెప్పనా? చెప్పరా. అదిగో ఆ చీర రామలక్ష్మికి సూపర్ గా ఉంటుంది, అద్దరిపోతుంది. బావ చెప్పింది బాగుందమ్మా. సరే, త్వరగా కట్టుకో. దానికి కట్టుకోవడం రాదు కదా, మీలో ఎవరొకళ్ళు కట్టండి. మేం కట్టేస్తాంలేండి, మీరు వెళ్ళి పూజ సామాన్లు రెడీ చేసుకోండి. పదవే, పదరా సీను. దా. బయలుదేరదామా? పదండి. ఏమండి, బిట్టు, ఆద్య అక్కని పిలవరా.
కనిపించకపోవడం ఏంటి? ఇల్లంతా చూసావా? చూసాను పెద్దమ్మా, ఎక్కడా లేదు. రే, పెరట్లో చూసావా? చూసాను బావా, లేదు. నాట్యం చేయమని బలవంతం చేసినందుకు బయటికెళ్ళి అట్నుంచటే గెంతులేస్తుందేమో. పేరివ్వడం కాదు, ఈ ఇంటికున్న పేరు చెడగొట్టకూడదని చెప్పాను కదమ్మా. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా రఘు. అనుమానించుకుంటూ గుడికి వెళ్ళడం ఎందుకు? అక్కడికి వెళ్ళినా రాకపోతే వస్తుంది నాన్న. రాకపోతే నీ నోటి నుండి పాట రాకముందే నన్ను తలో మాట అంటారు. అత్తయ్య గారు, ఆ శ్రీరామచంద్ర ప్రభు నా ఆవేదనను అర్థం చేసుకుని ఆజ్ఞను అక్కడ చూపిస్తాడు. సరే, ఆ నమ్మకంతోనే పదండి. 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 నమస్కారం. నమస్కారం. వచ్చే నెలకల్లా ఈ కొలను మొత్తం శుభ్రం చేయించండి. ఆ ఏర్పాట్లన్నీ మీరు చూడండి. అలాగేనండి. దానికి కావలసిన ధనం నేను సమకూరుస్తాను. అలాగేనండి. సీను, అత్త, ఏమైనా తెలిసిందా? లేదత్తా. ఎవరిని అడిగినా తెలియదంటున్నారు. ఫోన్ కూడా ట్రై చేశాను. ఒడ్డు దగ్గర కూడా వెతికాను. అక్కడ కూడా కనిపించలేదు. రామచంద్ర, రామలక్ష్మి పాడితే ఆద్య నాట్యం చేస్తుందని చెప్పేశాం కదయ్యా. అదే అత్త ఇప్పుడొచ్చిన సమస్య. విడిగా పేర్లు ఇచ్చినా బాగుండేది. రామలక్ష్మి ఒక పాట పాడి స్టేజ్ దిగిపోయేది. ఒక పని చేస్తాను అత్తమ్మా. ఆద్యకి కడుపునే పని నేనే మావేని మేనేజ్ చేస్తాను. నువ్వు సీను, అసలు మీ ఇంటి నుంచి ఒక అమ్మాయి నాట్యం చేస్తుందంటే ఊరంతా మీ గురించే చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు తమరి భార్య జానకమ్మ నాట్యం చేస్తుంటే చుట్టుపక్కల ఊర్లని వచ్చి మీ గురించే గొప్పగా చెప్పుకునేవారు. అలానే మళ్ళీ ఊర్లో సందడి మొదలైంది. మీ అమ్మాయి పాట, అమెరికా అమ్మాయి ఆట చూసి ఊరి జనాలు మైమర్చిపోయే అదృష్టాన్ని మీరు కల్పించారు. అంతా భగవదేచ్ఛ. ఇందాక నేను చెప్పినట్టుగా కులం శుభ్రం చేయించడమే కాకుండా ఆ పైభాగం కూడా శుభ్రం చేయించండి. ఆజ్యకి ఇంకా రాలేదేంటక్కా? ఏమోరా, నాకు చాలా కంగారుగా ఉంది. టెన్షన్ ఎందుకక్కా? ఏమోరా. రామలక్ష్మి నాట్యం చేస్తానని నీతో చెప్పిందా? అమ్మని కూడా అడిగింది. అమ్మతో కూడా చేస్తానని చెప్పింది. మరి ఇంకా రాలేదేంటి? ఏమో, నాకు అదే అర్థం కావడం లేదు. నేను ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళొస్తా. అమ్మా, ఆద్య ఇంకా రాలేదమ్మా. అదే అర్థం కావడం లేదే. అత్తమ్మా, సీను, మామయ్య కూడా ఏమీ చెప్పలేకపోయాను. లిస్టులో పేరు రాసి కమిటీ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఊరంతా తెలిసిపోయింది. ఆద్య రాకపోతే మామయ్య ఎలా తీసుకుంటారో అని ఆలోచిస్తేనే భయమేస్తుంది. భక్తులందరికీ విజ్ఞప్తి,
మరి కాసేపట్లో కార్యక్రమం మొదలవుతుంది. భక్తులందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. చూసావా పార్వతి? ఏర్పాట్లు చాలా బాగా చేశారు కదా వదినా. నేను చూడమన్నది ఏర్పాట్లని కాదు, జానకి వదిన అగచాట్లని. ఆద్య రాలేదని మొహం ఎలా డీలా పడిపోయిందో చూడు. నీ కొడుకు సీను కూడా కంగారు పడిపోతున్నట్టు లేడు. ఎందుకుంటాడు? అత్తంటే అంత అభిమానం వాడికి.